హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఎటువంటి పండగలకైనా సింపుల్గా చేసుకునే బెల్లం పరమాన్నం అయితే చూపిస్తానండి. మేమైతే బెల్లం అన్నం అంటాం, అందరికీ అర్థం కావాలి కదా అని బెల్లం పరమాన్నం అంటున్నాను. అయితే చాలా సింపుల్ స్టెప్లలో బెల్లం పరమాన్నాన్ని ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే 1కి 2 కప్పులు లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని పెసరపప్పు మంచి రంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెసరపప్పు మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పెసరపప్పుని మనం ఏ గిన్నెలో అయితే పరమాన్నం వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే 1/4 కప్పు బియ్యం, ఇంకా 1 టేబుల్ స్పూన్ మేన శనగపప్పు వేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఎసరు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కలిపి 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను కదండి. 3 కప్పుల నీళ్లు అలాగే 2 కప్పులు పాలు వేసుకుంటున్నాను అనమాట. అలాగే నేను పరమాన్నాన్ని కొద్దిగా లూజ్గా చేయాలనుకుంటున్నాను. అందుకని మొత్తం 5 కప్పులు అయితే తీసుకున్నాను. లేదంటే 4 కప్పుల వరకు తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువ క్వాంటిటీలో పాలు తక్కువ క్వాంటిటీలో నీళ్లు వేసుకున్నారంటే పరమాన్నం టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా పాలు నీళ్లు వేసుకున్న తర్వాత గిన్నెనైతే స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పొంగు రానివ్వాలి. పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యం ఇంకా పెసరపప్పుని బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికే కొద్దీ ఎసరు కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలా తగ్గిపోయి బియ్యం కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం పొడి వేసుకున్నారంటే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లూజ్ అవుతుందన్నమాట. అలాగే బెల్లం వేసిన తర్వాత మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి. ఇంకా ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత కిందికి దించేసుకోవాలి. అలాగే నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక ద్రాక్ష కూడా వేయించుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి చల్లారనివ్వాలి. పరమాన్నం వేడిగా ఉన్నప్పుడు కాస్త లూజ్గా ఉన్నా కూడా అది చల్లారే కొద్దీ గట్టిపడిపోతుందండి. చూస్తున్నారు కదా, చల్లారేసరికి బాగా గట్టిపడిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి పండగలకైనా సింపుల్గా అయిపోయే ప్రసాదం అనమాట. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.